మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేక యోగాలు ఏమన్నా ఉన్నాయా? ఎటువంటి అదృష్టం ఉంటుంది? ఏదన్నా దురదృష్టం సంఘటనలు కూడా ఉండబోతున్నాయా? ఓవరాల్గా ఏం చెప్తారు వీటి గురించి? ఈ 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అయినటువంటి ఈ డిసెంబర్ మాసంలో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ సంవత్సరాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఇంగ్లీష్ సంవత్సరం చివరి మాసంగా మనం చెప్పచ్చు. ఈ సంవత్సరం ఈ చివరి మాసం మకర రాశి వాళ్ళు ఎలా ఉందని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ముందుగా మనము ఈ రాశి యొక్క ప్రత్యేకతలు చెప్పుకున్న అలవాటు కాబట్టి ప్రతి రాశికి ఈ మకరము అంటే ముసలి. ఈ మకరం అంటే కాలపురుషుడికి 10వ స్థానము, కర్మస్థానము. అదేవిధంగా మోకాటి చెప్పుల మార్పిడి ఎక్కువ జరుగుతూ ఉంది, నీ రీప్లేస్మెంట్. ఆ మోకాళ్ళను సూచించేది ఇదే. మోకాళ్ళలో శక్తి లేదు అంటే ఇంకా వాళ్ళు 60 దాటినారని అర్థం, 60 సంవత్సరాలు దాటారని అర్థం. కర్మస్థానం అన్నాను. కర్మ అంటే ఏంది? పని అని అర్థం. శుభకర్మ, అశుభకర్మ రెండు ఉన్నాయి. ఏదైనా ఇదే సూచిస్తుంది. ముసలి ఎక్కడ ఉంటుంది? ముసలికి బలం ఎక్కడ? నీటిలోనే. నీటిలోంచి బయట వస్తే దానికి అది ఏమి చేసుకోలేదు. అందుకే ప్రాచీన కాలం అనేవాళ్ళు బురదలో కాలు పెట్టకపోతే చేతిలోకి అన్నం రాదు. అంటే వ్యవసాయము ప్రపంచానికి ఆధారము. ఈ రోజుకి కూడా ఇంకా రాబోయే ఎంత మారినా వ్యవసాయమే ఆధారం. ఆర్టిఫిషియల్గా ఏమన్నా రావచ్చు. ఆకలి తీరేదాని కోసం ఆలోచనలు ఆకలి తీర్చవు. ఈ మకర రాశి యొక్క ప్రభావము అందరూ కాపాడుకోవాలి. బురదలో కాలు పెట్టి పైరు పచ్చలు పండిస్తేనే ఆకలి తీరుతుంది ప్రపంచానికి. అందుకు ఆడ ఎప్పుడూ పని చేసేవాళ్ళు బురదలో ఎక్కువ ఎంత పొలాడితే అంత ధనవంతులు. ప్రాచీన కాలంలో ఒక ఆడబిడ్డనిస్తే కయ్యా కాలవ ఉండే ఇంట్లో ఇవ్వాలి అని ఇచ్చేవాళ్ళు. 40 మందికి భోజనం తింటారు మా బిడ్డనిచ్చిన ఇంట్లో అంటే ఎంత సంతోషపడేవాళ్ళు అసలు. ఇప్పుడు కయ్యాకాలం ఉంటే ఎవరు, ఒకే కొడుకు ఉండాలి. వాడి వల్ల 6 నెలలకంతా తనకి వచ్చేయాలి. వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి అత్తమామను చూసుకోవాలి, భార్యని అత్తమామను చూసుకోవాలి, ఆడమ్మ నాన్న చూసుకోకూడదు. 10వ స్థానము అంటే అది కూడా ఒక విధంగా మాతృస్థానమే. ఎందుకంటే మాతృస్థానం కర్కాటకానికి 7వ స్థానము. అత్తగారిల్లే. తల్లిదండ్రులని విస్మరించకూడదు, అత్తగారిని అత్తమామను విస్మరించకూడదు. అది ఈ రాశి సూచిస్తుంది. కాబట్టి చాలా గొప్ప రాశి. ప్రపంచానికి ఆధారం వ్యవసాయమే. కాదని ఎవరైనా చెప్పని చూద్దాం. అందుకే కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ రాశిలోని వాళ్ళే. ఓటర్సు, విప్లవాలు, తిరుగుబాట్లు ఇవన్నీ కూడా ఈ రాశిలోకే వస్తాయి. అందుకే మకర రాశి వాళ్ళు ఫలితం ఆశించకుండా పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మకర రాశి వాళ్ళు ఎవరైనా ఒక కంపెనీ చేయాలనుకోండి, ఆ కంపెనీకి అదృష్టం, వీళ్ళకి కాదు. వీళ్ళు తీసుకున్న జీతానికి 10 రెట్లు చేసి పెడేస్తారు పని. ఐడియాలు ఇస్తారు. సార్ ఇలా కాదు సార్, మీరు ఇలా చేయండి సార్, మీకు లాభాలు ఎక్కువ సార్. అరే సూపర్ ఐడియా ఇచ్చు, అలా నువ్వు ప్రొసీడ్ అమ్మా అంటారు. జీతం మాత్రం పెంచిస్తారా? ఇవ్వరు. వీళ్ళు అలా ఎన్నో కంపెనీలకు పని చేసి చివరికి వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటారు. సొంతంగా చేసుకున్నప్పుడు ఇంకెట్లా చేస్తారు వీళ్ళు? జర్మనీ, జపాన్, చైనా వాళ్ళకి మించి చేస్తారు. బ్రహ్మాండం సెటిల్ అయిపోతారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు. నేను పని చేస్తాను, నాకు డబ్బు వస్తుంది. అందుకే అన్నారు కృషితో నాస్తి దుర్భిక్షం. అది మకర రాశికి సంబంధించినటువంటి ఇది. వీరు నిజాయితీగా కష్టపడతారు, హానెస్ట్ పనిచేయడంలో. ఒకరిని చేజాపడిగే మనస్తత్వం అయితే కాదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి ఆధారం వ్యవసాయం అన్నాను కదా. వ్యవసాయదారులు వాడిని విని ఏమార్చి వ్యవసాయం చేస్తారా? భూమాతను నమ్ముకొని ఆ మట్టి వాసన పీల్చి అక్కడే ఇచ్చేసి తెచ్చి పంటను ఇచ్చేస్తారు. అదే సేమ్ ఆ సైకాలజీ అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రాశి యొక్క గొప్పతనం ఇంత గొప్పది. అందుకే ముసలిని ఎందుకు పెట్టారంటే ముసలి యొక్క బలాన్ని, మకర రాశి వాళ్ళ బలాన్ని ముసలితో పోల్చారు. వాళ్ళకి ముసలికి నీళ్ళలో ఎంత బలం ఉంటుందో అంత బలము వ్యవసాయంలో చేస్తున్న రైతుకు ఉంటుంది. ఆ రైతుకు అన్యాయం జరిగిందంటే వాళ్ళ కడుపు కాలుతుంది. వాళ్ళ కడుపు కాలితే కరువు వచ్చేస్తుంది, ప్రపంచానికి కరువు వచ్చేస్తుంది. అందుకు రైతుకు ఎప్పుడు ఇది కాకూడదు. రైతు కంట కన్నీరు కారకూడదు ఎప్పుడు. వాళ్ళు ఎంత బచ్చగా ఉంటారో ఆటోమేటిక్గా ప్రపంచం అంత బాగుంటుంది. కాబట్టి ముసలి అంటే అది వీళ్ళు ముసలి అంటోళ్ళని కాదు,
దాని బలాన్ని ఈ రాశికి సూచించారు. ముసలి నీళ్ళలో కానీ పట్టుకుంటే ఇంక వదలదు. మకర రాశిలో ఒక పని పట్టుకుంటే వదలరు. అదే వాళ్ళు పని చేయను అన్నారంటే వాళ్లకు ఆ తక్షణమే దారిద్ర్యం ఉంటుంది. వాళ్ళు అట్టనే ఉండరు. వాళ్ళు లాభం నష్టాలు వస్తే వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా. వ్యవసాయదారులు నిలుపుతారా? ప్రభుత్వం ఎకరాకు 1000 రూపాయలు ఇస్తుంది. 1000 రూపాయలు ఎక్కడ చల్లుతుంది ఈరోజు? చీపురు కడితే వేసే దోశ 100 రూపాయలు అండి ఈరోజు. ఎకరాకు కలిపి 1000 రూపాయలు ఇస్తే అది ఎక్కిరించినట్ల ఆ 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. అక్కడ ఎంతో బాధేస్తుంది. కానీ రైతు ఆ పొలంలో పడే కష్టం చూసి గుండెల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్వేగం వస్తుంది. ఇప్పుడు మకర రాశి వాళ్ళు అనేవాళ్ళు ప్రపంచానికి ఆయుపట్టు. ఇక్కడే కాదు, కార్మికులు కర్షకులు అని చెప్పాను. ప్రతి కర్మాగారంలో పని చేస్తున్నటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్మికులు, కర్షకులు, యూనియన్స్ ఉంటాయి కదా, కార్మిక సంఘాలు అంటారు, యూనియన్స్. వాళ్ళే మా జీతాలు పెంచాలి అని వీళ్ళు మకర రాశి వాళ్ళే ధర్నాలు చేసుకుంటూ ఉంటారు. కష్టం వీళ్ళకి ఎక్కువ, ప్రపంచాన్ని క్రియేట్ వీళ్ళు చేస్తారు, వీళ్ళకి జీతాలు పెంచరు. ఎక్కడన్నా క్వార్టర్ బాటిల్ మందు తగ్గించాలి, రేటు తగ్గించాలని ధర్నాలు జరిగినాయా? చికెన్ రేటు తగ్గించాలని ధర్నాలు జరిగాయా? అది ఎంతనే పెంచి తీసుకుంటారు. మకర రాశి వాళ్ళకు అంటే కర్షకులకు, కార్మికులకు, వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు, పంటలకు గిట్టుబాటు ధరలే ఉండవు ఎప్పుడు. వీళ్ళ పంట ఏమో కందిపప్పు, కందులు వీళ్ళు పండిస్తే 30 రూపాయలకు కొంటారు. సూపర్ మార్కెట్ ఎదురుకుండా సూపర్ మార్కెట్ పోతే 200 ఎంఆర్పీ వేసి అమ్ముతారు. అక్కడ నష్టాలు రావు. పండించేది మాత్రం రైతే, సూపర్ మార్కెట్ పండించరు. ఇంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇది ప్రపంచానికి అరిష్టం. నేను ఇక్కడ రైతులు అని అనడం లేదు. కష్టపడుతున్న వాళ్లకు అన్యాయం జరగడము, కష్టపడుతున్న వాళ్ళని హట్ చేయడము, కష్టపడే వాళ్ళంతా మకర రాశి వాళ్ళే. అంటే వీళ్ళకి పని ఎక్కువ ఉంటుంది, కర్మరాశి కాబట్టి వీళ్ళు పని చేయడం కోసమే పుట్టారని అర్థము, వర్కర్స్. కాబట్టి ఈ రాశిలోనే కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు. కుజుడు అంటే ఎవరు? కమాండర్ అని చెప్పాను ఇంతకుముందు ఒక రాశిలో. మరి ఆర్మీ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? కుటుంబాలు వదిలి, గ్రామాలు వదిలి, దేశం బార్డర్లో 24 గంటలు కనరెప్ప మోయకుండా గన్నులు ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఆర్మీకి చీఫ్ కదా. అక్కడ వాళ్ళు కూడా కర్షకులే, దేశాన్ని కాబట్టే వ్యవసాయదారులు వాళ్ళు. ఈ రాశిలోకి తీసుకుంటే టాప్ మోస్ట్ ఏ దేశానికి ఆ దేశానికి సోల్జర్స్ అంతా కూడా మకర రాశిలోకి వస్తారు. అందుకే కుజుడు చాలా ఫోర్సు. అందుకే ఇక్కడ ఉచ్చస్థితి పొందాడు. నిద్ర ప్రాణం లెక్క చేయకుండా, గన్ను వదలకుండా, మంచులో -డిగ్రీస్లో ఎముకలు పిండి చేసేటువంటి వాళ్ళు కూడా వేడి పుట్టేటువంటి పౌరుషం రక్తాన్ని పెట్టుకుంటారు. ఇలాంటి రాశి. ఈ రాశికి ఇప్పుడు 3వ స్థానంలో శని వక్రత్యాగము, 1000 స్థానంలో రవి కుజులు వచ్చి పడిపోయారు. అది మంచిదే. అంటే వీళ్ళకి చెడ్డవాళ్ళు వీళ్ళకి చెడిపోవడం మంచిది. ద్వితీయంలో రాహు మంచిదే. 6వ ఇంట్లో గురువు మంచిదే. ఎందుకంటే 3వ ఇంటి కూడా 6వ ఇంటి పాప గ్రహము పాపస్థానంలో ఉంది, అది మంచిదే. అష్టమంలో కేతు కొంత మంచిది కాదు. 8వ స్థానంలో కేతు మంచిది కాదు. దానివల్ల ఏం జరగవచ్చు అంటారు? ఆకస్మిక కష్టాలు, నష్టాలు, అవమానాలు, అగచాట్లోనే 8వ స్థానంలో పాపగ్రహం ఉంటే అంటారు. కేతు అపనందలు ఇలాంటివి అనుకోవచ్చు. అంటే ఆకస్మికం అంటే ఏమి? ఇప్పుడు అంబులెన్స్ ఆకస్మికంగా వస్తుంది, సడన్గా వస్తుంది, దానికి వారం వర్జ్యం ఏమి ఉండదు. 8వ స్థానాన్ని అంబులెన్స్తో పోలుస్తారు. కాబట్టి కేతు అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అక్కడ తడబాట్లు ఇస్తాడు. తడబాట్లు ఇచ్చేందుకు కేతుని మించిన లేరు, తాకడలు, తడబాట్లు. కాబట్టి ఇక్కడ 8వ స్థానం అంటే ఏమి? బాత్రూము. కాబట్టి వీళ్ళ బాత్రూంలో ఒక కొబ్బరికాయ కొట్టాలి. నేను ఇంతకుముందు కొబ్బరికాయల పరిహారం వేరే ఛానల్ ఇచ్చాను. చాలామంది రిసీవ్ చేసుకున్నారు, కొబ్బరికాయలు కొట్టారు, గురువుగారు ఏదో మార్పు వచ్చిందని ధన్యవాదాలు తెలియజేసిన సంతోషమే. 8వ స్థానంలో కేతు ఉంటే ఏమంటే కొబ్బరికాయని బాత్రూంలో కొడితే మంచిది. లేదు 8వ స్థానం అంటే హాస్పిటల్ అని చెప్పాం. హాస్పిటల్ కాబట్టి అంబులెన్స్ వస్తుంది. 8వ స్థానం అంటే మన యొక్క మలద్వారము, మలమూత్ర విసర్జనాలు ఉంటాయి కదా. కాబట్టి మెటర్నిటీ హాస్పిటల్ చిన్నపిల్లలు పుడతారు కదా, ఆ హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్ లాంటి ఎక్విప్మెంట్స్ తీసివచ్చు. అంతే కదా. ఇప్పుడు మన బాత్రూమ్ అశుభ్రంగా పెట్టుకుంటామా? హాస్పిటల్ అశుభ్రంగా పెడతామా? ఎప్పుడు వేసి క్లీన్ చేస్తూనే ఉంటారు. అక్కడ అవి తీస్తే ధన్యవాదాలు బాబు, నువ్వు ఎవరు తెచ్చిచ్చావునైనా, ఎవరు చెప్పారు నీకని చెప్పు, కింద క్లీన్ చేస్తారు. అక్కడ ప్రసవ వేదనలు ఉంటాయి, ఆకస్మికంగా ప్రసవ వేదనలు వచ్చేస్తాయి. పరుగున ఆపరేషన్ చేయాలన్నా అంత ఆకస్మిక స్థానం హాస్పిటల్. కాబట్టి కాలపురుషత్వంతో నేను కనెక్టివిటీ చెప్తున్నా. ప్రకృతి పరిహారం అంటారు, దీన్ని వ్యక్తిగత పరిహారం అంటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే అయిపోతుంది. దేవుడు లాటరీ టికెట్ చేతులు పెట్టి తిరగలేదు,
దండబాబు ఇస్తాన్ని ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకైతే పరిస్థితుల రూపంలో వాతావరణంలో వాళ్ళకి మార్పులు ఇచ్చేస్తాడు. నాకు పరిస్థితులు నా టైల్ నాకు కలిసి వచ్చాయి అంటారు. అది లాటరీతో సమానమే కదా. కాబట్టి లాటరీలు ఇన్సూరెన్స్లు కూడా అదే. లాటరీ ఆకస్మికంగానే జరుగుతుంది, ఇన్సూరెన్స్ కూడా ఆకస్మికంగానే దాన్ని క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ముఖ్యంగా ఒక రాశి వాళ్ళు, నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు ఇన్సూరెన్స్ కట్టకూడదు. వాళ్ళు మాత్రం అంటే ఇన్సూరెన్స్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా అది ఇంకా తప్పనిసరి మ్యాండేటరీ అయిపోయింది. తన ప్రమాదాన్ని తన అంగీకారం ముందుగానే ఒక లీగల్గా ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టు, నా కాలు ఇరిగితే, నా చెయ్యి విరిగితే, నేను చనిపోతే అని లీగల్గా సంతకం పెట్టి మరి డబ్బు కట్టి మరి ప్రమాద పత్రాన్ని తీసుకున్నట్లు. కానీ ఈ కాలం ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఇన్సూరెన్స్ చేసుకో నీకేమైనా అయితే. కొంతమంది ఇన్సూరెన్స్ల కోసం భర్తను చంపేస్తాను ఈ మధ్య న్యూస్లో వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఇతను చనిపోతే మనకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతాయనేసి. ఎట్లా చూడండి, అంటే ఆకస్మికంగా వచ్చినది భార్య వచ్చి ఉంటుంది. అంటే అంత విపరీతాలుగా ప్రపంచం వెళ్ళిపోతుంది. మనం చర్చించుకోక తప్పని పరిస్థితి అయిపోయింది. కాబట్టి వీళ్ళకు గ్రహాలు బాగున్నాయి, మకర రాశులు గ్రహాలు బాగున్నాయి. గ్రహాలు బాగాలేకపోయినా వీళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. వీళ్ళు ఎందుకంటే డబ్బులు లేకపోయినా బాగుండేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే కష్టము వాళ్ళ యొక్క ఆయుధం, కష్టపడే మనస్తత్వం వాళ్ళ యొక్క ఇంధనం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇప్పుడు ఉంటాయండి, ఇప్పుడు ఉంటాయి. శని భగవాన్ వారు 3వ ఇంటికి వెళ్ళాడు. ఇంకా వీళ్ళకి 30 సంవత్సరాలు ఏళ్ళనాటి శని రాదు. ఈ 30 సంవత్సరాలు డెవలప్ అవుతారు. అంటే ఇప్పుడు 2025, 2055 వరకు ఆయన మళ్ళీ తిరుక్కుని ఒక రౌండ్ వేయాలి కదా. కాబట్టి ఇటు 30 ఇయర్స్ బాగానే ఉంటుంది. వ్యక్తిగతంగా వీళ్ళు కష్టజీవులు కాబట్టి ఇంకా బాగా రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎలాంటి రంగాలలో ఇన్వెస్ట్మెంట్లు పెడితే బాగా కలిసి వస్తాయి అంటారు? వ్యవసాయ రంగము వీళ్ళు రాశి యొక్క కారకత్వము. తర్వాత ఇంక వీళ్ళు మకర రాశి వాళ్ళు ఒక టీనేజ్ వచ్చిన వెంటనే సొంతంగా వ్యాపారాలు పెట్టకూడదు. వీళ్ళు కొన్ని సంస్థల్లో పనులు చేయాలి. పనులు చేసి ఆడ సంస్థలు ఎలా మోసం చేస్తాయి, ఎలా వాడుకుంటున్నారు, వీళ్ళకి వంట పట్టాలా. మనం ఇంత చేస్తే మనకి ఇంత గుర్తింపు తక్కువ. వీళ్ళ సలహాతో గొప్ప వాళ్ళు ఎక్కువ ఉంటారు, వీళ్ళ సహాయంతో గొప్ప వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువగా మా గొప్ప వాళ్ళంతా ఎక్కువగా మకర రాశి వాళ్ళ సలహా తీసుకుని మకర రాశి వాళ్ళ తోడ్పాటు కానీ తీసుకుంటే వాళ్ళు వీళ్ళకన్నా ముందు వెళ్ళిపోతారు. వీళ్ళు మకర రాశి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్ చాలామంది మంచి స్థితిలో ఉన్నారు అంటుంటారు. కానీ వాళ్ళ ఆ స్థితికి వెళ్ళి వీళ్ళని పట్టించుకోరు, వీళ్ళని వదిలేస్తారు. వీళ్ళు మాత్రం చాలామందిని గొప్పలు చేసేస్తారు. ఈ మకర రాశిలో ఒక టీచర్ ఉంటే కూడా సరే, ఆ ఉపాధ్యాయ వృత్తిని ఒక వ్యవసాయంలాగా తీసుకుని పంటలాగా లేపేస్తారు వాళ్ళని. మకర రాశిలో టీచర్ ఉంటే వాళ్ళు ఏం చేసినట్టే చేస్తారు. అది వాళ్ళకి చెప్తే కూడా నీకు ఎంత అవసరం ఉంది బాబు అని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇంకేంటికంటే మనం ఉండేది, మన ధర్మం చేయాలి కదా అంటారు, తిరిగి మనం చెప్తారు. కానీ అది వాళ్ళు ఉండబట్టి స్థాయిలో ఉంది. ఇక ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది? లవ్ అండ్ ఎఫెక్షన్స్, భార్య భర్తలు కావచ్చు, ఓవరాల్గా లవ్ అండ్ ఎఫెక్షన్స్ తీసుకుంటే వీళ్ళు కొంచెం అట్లాంటి విషయాలు న్యూట్రల్ పర్సన్స్ న్యూట్రల్గా ఉంటారు. న్యూట్రల్గా ఉంటారంటే న్యూట్రల్ లెవెల్సే మెయింటైన్ చేస్తారు. విపరీతమైనటువంటి అవసరానికి మించినటువంటి ప్రేమలు ఒలకబోసేది, ఆడంబరం చేసేది ఎంతవరకు అవసరం అంతవరకే. కడుపు నుండి అన్నం తినాలి, ఈ ముక్కల్లోకి వచ్చేవరకు తినాలనేది చేరు. ఈ ప్రేమాభిమానాలు కామ వ్యామోహాలను తట్టటివే. మునిగిపోవడము, కామంలో ప్రేమలో మునిగిపోవడం కాదు, వీళ్ళు పనిలో మునిగిపోతారు. ఎంతవరకు అవసరం అంతవరకు ఉంటారు, ఉండకుండా ఏమి ఉండరు. కానీ దాంట్లో అతి చేయరు వీళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళకు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ధనపరమైనటువంటి విషయాల్లో వీళ్ళకు మంచి పరిస్థితులు ఇస్తాడు, ఎందుకంటే అక్కడ రాహుకి మంచి ప్లేస్ కాబట్టి. ఇంకా మిగిలిన గ్రహాలు, ఒక కేతు అష్టమంలో మనం హాస్పిటల్ పరిహారం చెప్పాము. వీళ్ళ బాత్రూంలో కొబ్బరికాయ కొట్టుకోమని చెప్పాము. ఎప్పుడు కొట్టుకోవాలి అనేటువంటి కింద కామెంట్ రావచ్చాము. వీళ్ళు వారంలో ఒకసారి కొట్టుకోవచ్చు, 10 రోజులకు ఒకసారి, నెలకు 3 సార్లు కొట్టుకోవచ్చు, 15 రోజులకు ఒకసారి 2 సార్లు కొట్టచ్చు. రాత్రి పడుకునేటప్పుడు కొట్టి 2 చిప్పల్లో పెట్టి కొద్దిగా కుంకుమ జల్లేసి వచ్చేయచ్చు. మళ్ళీ మధ్యలో బాత్రూమ్ కూడా పోయి రావచ్చు, తెల్లవదిలేసి పారేయాలి అంతే. అంటే కేతువు ఒక్కొక్క స్థానంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఇంట్లో మనం కాలపురుషత్వం ఇంట్లోనే ఉంటుంది. కొట్టాలనేసి ఉంది ఒకటి రూల్. జన్మంలోకి వచ్చినప్పుడు గడపలో కొట్టాలి, ఇట్లా ఉంది. సెలబ్రిటీస్ ఇందులో ఈ రాశిలో సెలబ్రిటీస్ కన్నా సెలబ్రిటీస్ని తయారు చేసే వాళ్ళు వెనకాల ఉంటారు చూడండి, కింగ్ మేకర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు సెట్టింగ్స్ అంతా ఎవరు వేస్తారు? డైరెక్టర్ వేస్తాడా, హీరోయిన్ వేస్తారు, వేరు వేసి పెట్టి రెడీ ఓకే రెడీ అంటే వాళ్ళు ఎగరుతారు. అవంతా వాళ్ళు మకర రాశి వాళ్ళు. కాబట్టి ఆ విషయాల్లో సెట్టింగ్స్ వేయడంలో దిట్టలు వీళ్ళు, దాన్ని రంజింపు చేయడంలో.
కాబట్టి సెలబ్రిటీస్ని సృష్టించేవాళ్ళు వీళ్ళు. అదే ఇంతకుముందు చెప్పాను, చాలామంది గొప్పలు చేస్తారు వీళ్ళని. సినిమా రంగంలో ఎత్తుకుంటే కూడా సెట్టింగ్స్ కానీ ఆ భారీ సెట్టింగ్స్, ఆ రిస్కీ ఉన్నటువంటివి న్యాచురల్గా చూపించేవి, అదంతా కష్టపడే వర్గం అంతా ఉంటుంది కదా, అవంతా వీళ్ళే. కాబట్టి వాళ్ళకంతా బాగానే ఉంటుంది, మంచి రాణింపు వస్తుంది, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఆ సినిమాలో నువ్వు బాగా సెట్టింగ్స్ వేసావు, నీ ఇది బాగుంది. నాకు ఫైట్ మాస్టర్స్ కూడా మకర రాశి వాళ్ళే. కుజుడు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు కదా, కుజుడు అంటే ఫైటింగ్, కాబట్టి ఇవంతా కూడా మంచి రాణింపు ఉంటుంది. సో ప్రస్తుత కాలంలో మకర రాశి వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు సువర్ణ అవకాశం ఉంది, మంచి మంచి సమయం స్టార్ట్ అయింది. దీన్ని వీళ్ళు వడిసి పట్టుకోవడం వీళ్ళ బాధ్యత, పట్టుకుంటారు కూడా. యూత్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే ఉద్యోగాలకు వ్యాపారాలు దిగుతున్న వాళ్ళు పలు రకాల వ్యాపారాలు దిగండి. ఇప్పుడు చెప్తున్న రాశి ఫలితాలు, ఇప్పుడు మకర రాశి వాళ్ళు అప్పుడే ఒకటి పుడతాడు, ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలితాలు పనిచేస్తాయా? ఒక వ్యక్తి చనిపోతూ ఉంటాడు, ఆయన మళ్ళీ నేను చెప్పాను రాశి ఫలితాలు బాగా మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 5 ఏళ్ళు బతికి చనిపోతాడా? లేదు, ఆయన ఆయుష్ అయిపోతే ఆయన చనిపోతాడు. అప్పుడే పెళ్లి చేసుకున్న అబ్బాయి ఉంటాడు, ఇప్పుడు నేను చెప్పిన చేస్తాడా? భార్యతో సంతోషంగా ఉంటే చూస్తాడు, హనీమూన్ పోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి. కాబట్టి ఇక్కడ జనరల్ సబ్జెక్ట్ మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ రాశి ఫలితాలు అనేవి ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు గ్రహస్థితి మనం అంచనా వేసి చెప్తున్నాము. వ్యక్తిగత జాతకంలో వాళ్ళ తల రాత అనేది ఉంటుంది. కాబట్టి నూతనంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు పలు రకాల వ్యాపారాలు నలగండి, క్రష్ అవ్వండి. మీకు ఇప్పుడు బాగానే ఉన్నాయి, అభివృద్ధి చెందడానికే వస్తుంది మీకు అవకాశాలు. ఏలినాటి శని దూరంగా వెళ్ళింది, వ్యతిరేక గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి, అనుకూల గ్రహాలు మరింత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు సానుకూలమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఇంకా విశేషంగా వీళ్ళ కలిసి రావాలంటే చివరిగా మనం పరిహారాలు చెప్పుకుంటాం. ఎటువంటి పరిహారాలు వీళ్ళు ఎటువంటి పరిహారాలు ఉన్నప్పుడు ఏంటంటే, మకర రాశి అంటేనే వ్యవసాయము, భూమి, మట్టి అని చెప్పాము. ఆ మట్టికి కారకుడైనటువంటి కుజుడే ఇక్కడ వచ్చేసి ఉంటుందని చెప్పాము. నిద్ర లేవగానే భూదేవికి 3 సార్లు నమస్కారం చేసుకోవాలి. భూదేవిని పూజించాల్సిన మొట్టమొదటి రాశిది. పడుకునేటప్పుడు భూదేవికి నమస్కారం చేసుకోవాలి. మనము పుట్టేది మట్లోనే గిట్టేది మట్లోనే అంటాం కదా, అదే మకర రాశి. వీళ్ళకి ఇది రాశి ఫలితాలతో జాతకానికి సంబంధం లేనటువంటి ఒక అద్భుతమైన పరిహారము. భూమి పూజ అంటారు. ఏదైనా సరే భూమి పూజ చేయకుండా స్టార్ట్ చేయండి, అది మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పెండింగ్లో పడిపోతుంది. కాబట్టి వీళ్ళకు లైఫ్ టైం పరిహారము భూదేవిని ప్రార్థించడము. ఇలా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది వీళ్ళ వైపు వస్తూనే ఉంటుంది. 100 సార్లు జీవితాన్ని గెలవచ్చు. ఓకేనా? ఓకే. ఓవరాల్గా మకర రాశి వారి జీవితంలో ఎలా ఉంటారు, ఈ నెల ప్రత్యేకంగా ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.